టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ కొరియోగ్రాఫర్లో జానీ మాస్టర్ ఒకరనే సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ ఈ మధ్యకాలంలో పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు. అసిస్టెంట్పై లైంగిక దాడి చేశాడనే ఫిర్యాదు రావడంతో అరెస్ట్ అయ్యాడు. ఆయన నెల రోజుల పాటు జైల్లో ఉన్న ఇటీవలే బెయిల్పై రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు. అయినా కూడా ఈయనపై ఆరోపణలు తగ్గలేదు. కానీ మాస్టర్ మాత్రం పలు సినిమాలకు కొరియోగ్రాఫర్గా చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్కు పరమ భక్తుడు. జనసేన కోసం ప్రచారం చేసిన వాళ్ళలో జానీ మాస్టర్ ఒకరు. ఓ దశలో జానీకి అసెంబ్లీ టికెట్ దొరుకుతుందని ప్రచారం జరిగింది. ఇక మాస్టర్ జైలుకు వెళ్ళాక జనసేన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని జనసేన నుంచి ఒక లేఖను రిలీజ్ చేశారు. కానీ మాస్టర్ మాత్రంకు పవన్పై ప్రేమ తగ్గలేదని తెలుస్తుంది. తాజాగా మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో సంచలన విషయాలను బయటపెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ పేరు బయటకు వచ్చినప్పుడు పార్టీ కార్యకలాపాల నుంచి జానీ మాస్టర్ని దూరం పెట్టింది జనసేన. ఆ తర్వాత పవన్ కానీ పార్టీ వాళ్ళు కానీ జానీ మాస్టర్ గురించి మాట్లాడింది లేదు. జైలు నుంచి విడుదలయ్యాక పవన్ని కూడా కలుసుకోలేకపోయాడు. ఇదంతా చూస్తుంటే ఆయన జానీ మాస్టర్ ఆ పార్టీకి పూర్తిగా దూరమైనట్లు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ పరిణామాల తర్వాత కూడా పవన్ కళ్యాణ్పై జానీకున్న ప్రేమ కాస్తంత కూడా తగ్గలేదు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జానీ మాస్టర్ మాట్లాడుతూ ఈ కేసు విషయం బయటకు వచ్చాక పార్టీ కార్యకలాపాలకు